నాకు అది చూసిన కాడ నుంచి చాలా పెద్ద జ్ఞాని కంటే మించిన ఒక బ్రహ్మజ్ఞాని కనబడుతున్నాడు ఆయనలో. వాళ్ళ ముఖ్యమంత్రి ఒక జ్ఞాని అనుకుంటే శ్రీ 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 త్రిదండి మహేష్ కుమార్ స్వామిలాగా కనబడుతున్నాడు నాకు ఆయన. ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప పరిజ్ఞానం. ఒకవైపు వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నీళ్ళ శాఖ మంత్రి ఏమో మేము తట్టెడు మట్టి దొమనీయం, మేము అనుమతులు రానియం అని చెప్పడమే కాదు, బనకచెర్ల ఇష్యూ ఉంటే నేను ఢిల్లీకే పోను అని చెప్పి చాలా స్పష్టంగా రాసి పంపిండు ఆయన సీఎం ఆఫీస్ నుంచి. పాపం ఈ స్వామివారేమో మహాజ్ఞాని, పరమజ్ఞాని, మరి ఎక్కడి నుంచి వచ్చిన దివ్యజ్యోతి నుంచి వచ్చిన జ్ఞానమో, వారికి ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానమో కానీ బనకచెర్ల అయిపోయింది నిర్మాణం. మీకు విషయం చెప్పనా, అసలు బనకచెర్ల అంటే ఏంది అనేది ఇప్పుడు కూడా తెలియదా మహేష్ కుమార్ గౌడ్కి. అసలు అదేంది, అదేమన్నా ఒక బ్రహ్మ పదార్థమా, అది ప్రాజెక్టా, బ్యారేజా, రిజర్వాయరా, అసలు అది ఎక్కడుంది? కనీసం వాళ్ళ ముఖ్యమంత్రిని ట్రోల్ చేస్తున్నప్పుడన్నా తెలుసుకొని ఉండాల్సి ఉండే. సరే వాళ్ళ ముఖ్యమంత్రి పాపం తెలియక బహిరంగంగా అడిగిండు, ఇది బయటపడంగానే ఎమ్మటే కట్ 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 లైవ్లు బంద్ చేయండి అని చెప్పిండు, దాచిపెట్టుకునే ప్రయత్నం చేసిండు. మరి దివ్యజ్ఞానికి కనీసం అది తెలుసుకునే మాట్లాడాలన్న సోయి ఉండాల్సి ఉండే. పోయింది ప్రజలకి, పాపం ఆయనది కాదు, ముఖ్యమంత్రి చేతుల నుంచి గుంజుకొని ముఖ్యమంత్రి పిసిసి జాంతనై పార్టీ మేమే నడుపుతామని చెప్పి పాపం ఆమెను పంపిరు, ఆమె తిరుగుతుంది. ఇందులో తగుదనమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి నాది పోయింది నాది పెత్తనం అని చెప్పి బయటపడకుండా కొరకు ఈయనను పంపిండి తోడుకు. పాపం ఈయన ముందట నడిచి ఇది నేనే చేస్తున్నా అనిపించుకుందామని. తెలంగాణలో సామెత ఉంటుంది, బండి కింద పోయే శునకం సామెత. అది దాని కింద పోతుంటుంది, బట్ ఇది బండినంతా నేనే నడుపుతున్నా అనుకుంటుంది. అది ఆగిపోతే ఇది తక్కువ ఆగిపోతుంది ఎండకు పోరిచ్చి, కానీ అనుకోవడం మాత్రం నేను నడుపుతూ అనుకుంటుంది. అట్లా పాపం ఆమె నడిపే యాత్రకి ఈయన పోయి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అసలే ఆడ ప్రజలు తిరుగుబాటు వస్తుంది. మా యూరియా సంగతి ఏంది, మా ఇంకో సంగతి ఏంది అడుగుతున్నారు రైతులు. ఈ కన్ఫ్యూజన్లో ఆ కన్ఫ్యూజన్లో పాపం ఏం మాట్లాడతలోకి ఇది మాట్లాడినట్టు. ఇంత గొప్ప జ్ఞానులు, ముఖ్యమంత్రులు, పిసిసి ప్రెసిడెంట్లు చూసి ధరించాలి పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కాకపోతే ఈ రాష్ట్ర ప్రజల కర్మ అనలే. నేను ఇప్పుడు బడికిద పోయే శునకం ఇట్లా అనుకుంటుంది అని చెప్పిన. నేను శునకం అన్నా, నీ ఇష్టం, నువ్వేమైనా మాట్లాడు, నువ్వు అనదలుచుకుంటే నీ కోపం ఉంటే అనుకో, నాకే అభ్యంతరం లేదు. నేను అన్న పదం అయితే గది, నేను అన్నది అన్నట్టు రాస్తే చాలు, చెప్తే చాలు, దాని మీద ఏం రాని నేను ఎదుర్కొంటా, నాకు అభ్యంతరం లేదు సార్.